మీ పేరు ఎం తో స్టార్ట్ అవుతుందా? అయితే మీరు ఈ వీడియో చూడాల్సిందే. ఒక వ్యక్తి పుట్టగానే ఆ వ్యక్తి యొక్క లక్షణాలు ఇలా ఉంటాయని చెప్పడానికి అనేక మార్గాలు ఉన్నాయి. అలాంటి ప్రక్రియలో భాగమే పేరులోని మొదటి అక్షరం. పేరు యొక్క మొదటి అక్షరం వ్యక్తి యొక్క జీవితంపై గొప్ప ప్రభావాన్ని చూపిస్తుంది. ఎం అనే అక్షరంతో పేరు ప్రారంభమైన వ్యక్తుల లక్షణాలపై మరిన్ని వివరాలను తెలుసుకుందాం. మీ పేరు ప్రారంభంలో ఎం అనే అక్షరం ఉంటే అది మీ వ్యక్తిత్వం గురించి ఏం చెప్తుంది అనే విషయాన్ని ఈ రోజు తెలుసుకుందాం. ఎం అనే పేరుతో మొదలవుతున్న వ్యక్తులు చాలా విశ్వసనీయమైన, కష్టపడి పనిచేసే వ్యక్తిత్వం కలిగి ఉంటారు. అలాగే అక్షరం ఎం తో పేరు మొదలైన వ్యక్తులు ఎప్పుడూ రాబోయే వాటి గురించి ఒక స్పష్టమైన అవగాహన కలిగి ఉంటారు. వారి చుట్టూ ఉన్న కొత్త విషయాలపై ప్రయోగాలు చేయడానికి చాలా బలమైన భావనను కలిగి ఉన్నవారే ఉంటారు. సాంప్రదాయాలు, నైతిక విషయాల్లో ఉన్నత భావాలను కలిగి ఉంటారు. అలాగే ఈ వ్యక్తులు ఆత్మవిశ్వాసాన్ని కూడా ఎక్కువగా కలిగి ఉంటారు. జీవితంలో కూడా చాలా విషయాల్లో విజయాలను సాధించే అవకాశం ఉంది. వీరు సాధారణంగా ప్రజలకు మరియు వారు చేసే పనులకు మనసు పెట్టి నిర్ణయాలను తీసుకుంటారు. అలాగే పేరు ఎం అనే అక్షరంతో మొదలైతే క్రమశిక్షణలో, నిజాయితీ పరంగా కూడా అధిక ప్రమాణాలను కలిగి ఉంటారు. వారు జీవితంలో పనుల గురించి ఒక పద్ధతి ప్రకారం, ఒక ప్రణాళిక ఆధారంగా ఆచరణీయమైన, నమ్మదగిన మరియు తీవ్రంగా ఆలోచించే వ్యక్తులు అని చెప్పవచ్చు. ఇంకా వారి పరిమితులు మించిపోతున్నప్పుడు ఈ మాత్రమే ఈ వ్యక్తులు చాలా అస్థిరంగా ఉంటారు. ఒకవేళ వారి సహనం కనుక పరీక్షిస్తే దూకుడుగా మారిపోతారు. అలాగే వారికి సంబంధించిన విషయాల గురించి, భవిష్యత్తులో జీవితంలో నిర్ణయాలు తీసుకోవడానికి సంబంధించి కావలసినంత సమయాన్ని వెచ్చిస్తారు. వీళ్ళు కొన్నిసార్లు తమ అభిప్రాయం కనుక సరైనదని నమ్మితే వారు స్వార్థమైన వ్యక్తిగా కూడా మారిపోతారు. ఇంకా ఎం అనే పేరుతో మొదలైన వ్యక్తులు శృంగారభరితమైన, చాలా రొమాంటిక్ గా ఉంటారని చెప్పవచ్చు. అలాగే ఎక్కువ శాతం సిగ్గును కూడా కలిగి ఉంటారు. ఇంకా వీరు ప్రకృతిలో చాలా కళాత్మకమైన వారు మరియు జీవితంలో చాలా అనుభవాన్ని కలిగి ఉంటారు. ఒక్కసారి సౌకర్యవంతంగా ఫీల్ అయితే చాలా ఫ్రీగా మాట్లాడేస్తారు. ఇదండి మీ పేరు ప్రారంభం అక్షరం ఎం అని ఉంటే మీ వ్యక్తిత్వం ఈ విధంగా ఉండవచ్చు. అయితే ఇక్కడ ఒక గమనిక, వీళ్ళందరూ కూడా ఇలాగే ఉంటారు అని దీని అర్థం కాదు. కొంతమంది పరిశోధన జరిపినప్పుడు ఎక్కువ శాతం లక్షణాలు ఇవి కావడం వల్ల వారి వ్యక్తిత్వం ఇలా ఉంటుందని చెప్తున్నాము. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.